ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడి నీతో చేస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, దేవుడు నీతో సెలవిస్తున్న మాట, పర్వతములు తొలగిపోయిన, మెట్టలన్నీ తత్తరిల్లిన, నా శాశ్వతమైన కృపను నీ నుండి దూరం చేయను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, సమాధాన విషయమైన నా నిబంధన నీ విషయంలో తొలగిపోదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు నీ యందు జాలిపడుతున్నాడు, నీ యందు కనికరపడుతున్నాడు. నీ ఎడల దేవుడు శాశ్వతమైనటువంటి కృపను కనపరుస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి పర్వతములు తొలగిపోయే పరిస్థితి అయినా, మెట్టలు తత్తరిలేటువంటి పరిస్థితి అయినా, నీ చుట్టూ ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పటికీ దేవుని యొక్క కృప నిన్ను విడిచిపోదు. అలాగే ఆయన నీతో చేసినటువంటి సమాధానకరమైన నిబంధన కూడా నీ నుండి తీసివేయను అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు రాజు దేవుని ఎదుట అవిధేయుడిగా ఉన్నప్పుడు దేవుడు తన కృపను సౌలుకు దూరం చేసినట్టుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. దావీదు ఎడల దేవుడు శాశ్వతమైన కృపను కనపరిచాడు. అలాగే దావీదుతో సొలొమోను గురించి చెప్తున్నటువంటి చక్కని మాట ఏమిటంటే, సొలొమోను విషయంలో నేను నా కృపను అతనికి దూరం చేయను. సౌలుకు నా కృప దూరం చేసినట్టుగా అతనికి నా కృపను నేను దూరము చేయను. తెలుసో తెలియకో పాపము చేసిన ఎడల నేను శిక్షా దండన చేత అతన్ని నా వైపు మళ్లించుకుంటాను, కానీ అతనికి నా కృపను దూరము చేయను అని దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు. అలాగే మరొక శ్రేష్టమైన సందర్భము మనం జ్ఞాపకం చేసుకుంటే, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుండి కనుక మనం కొన్ని వచనాలు చూస్తే, ఇక్కడ ఒక వ్యక్తితో దేవుడు సమాధానకరమైన నిబంధనను చేస్తున్నాడు. తనతో తన సంతానం గురించి కూడా. ఎవరు ఆ వ్యక్తి అంటే, అహరోను మనుమడైనటువంటి ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినెహాస్ గురించి దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ చూస్తే, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజర్ కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుడు ఫినెహాస్ గురించి మోషేతో మాట్లాడుతున్నటువంటి గొప్ప మాటలు, ఏం చేసినందుకు, ఏ కార్యం చేసినందుకు దేవుడు ఫినెహాస్ గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుడు ఓర్వలేనటువంటి దానిని ఫినెహాస్ కూడా ఓర్వలేకపోయాడు. ఇశ్రాయేలు చేస్తున్న పాపమును దేవుడు ఓర్వలేక వారి మీద కోపపడిన విషయాన్ని ఫినెహాస్ కూడా ఓర్వలేక అక్కడ ఇశ్రాయేలు విషయమై ప్రాయశ్చిత్తం చేసినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు,
దేవుని ఎడల అత్యాసక్తి కలిగి ఆ కార్యము చేసినందున దేవుడే ఫినెహాసుతో తన సంతానముతో సమాధానకరమైన నిత్య నిబంధనను చేశాడు. అంతేకాదు తన కృపను, తన శాశ్వతమైన కృపను ఫినెహాసు తన కుటుంబం ఎడల దేవుడు స్థిరపరిచాడు. ఎవరైతే దేవుని యందు అత్యాసక్తి కలిగి ఆయన పనుల విషయంలో, ఆయన పరిచర్య విషయంలో, ఆయన చిత్తము జరిగించే విషయంలో ముందుకు కొనసాగుతారో అటువంటి వారి ఎడల దేవుడు తన శాశ్వతమైన కృపను కనపరుస్తారు. అలాగే సమాధానకరమైనటువంటి తన నిబంధనను వారి ఎడల స్థిరపరుస్తాడు. అటు రీతిగా దేవుడు నీ జీవితంలో ఇటువంటి భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడి రోజున నీతో అంటున్నాడు, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు. అలాగే సమాధానకరమైనటువంటి నిత్య నిబంధన నీతోనూ నీ సంతానముతోనూ నేను స్థిరపరుస్తాను అని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నా కృప నీకు తోడుగా ఉంచుతాను, నేను నీతో చేసిన నిబంధనను నీ సంతానంతో కూడా నేను స్థిరపరుస్తాను అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. దేని గురించి కలవరపడక దేవుని యందు ఫినెహాసువై ఆసక్తి కలిగి జీవించు. దావీదు వలె దేవుని హృదయానుసారముగా జీవించు. దేవుని యొక్క కృప నిన్ను విడిచిపోదని, ఆయన నీతో చేసిన సమాధానకరమైనటువంటి నిత్య నిబంధన నీ సంతానం విషయంలో కూడా దేవుడు కొనసాగిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుని పనులలో ముందుకు కొనసాగండి. దేనికి భయపడకండి. సంతోషంగా దేవుణ్ణి స్తుతించండి. అట్టి దైవ కృప వింటున్న మనందరకు దేవుడు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు.